వరంగల్ జిల్లాలోని భద్రకాళి దేవాలయంలో భద్రకాళి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఓరుగల్లు ఇలవేల్పు అయిన భద్రకాళి మాత 9 రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ప్రత్యేక పూజలు అందుకుంటుంది. ఈ మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాక్షస పాలనను రాక్షసులను అంతం చేసిన రోజుగా భక్తులు పూజలు నిర్వహిస్తారని దేవాలయ అర్చకులు నాగరాజు తెలిపారు. ఇక ఆ విషయంపై మరింత సమాచారం వరంగల్ భద్రకాళి ఆలయం నుంచి మా ప్రతినిధి మంద సాల్మన్ అందిస్తారు. నవరాత్రి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనం వరంగల్లో భద్రకాళి దేవాలయంలో ఆ 9 రోజులైతే నవరాత్రి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క విజయదశమి పండుగను పురస్కరించుకొని అయితే భక్తులు ఆ 2 తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి అయితే పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. ఈరోజు మహిషాసుర మర్దినిగా అవతారం చెందారు. దీనికి సంబంధించి ఈ రోజు ఆ విశిష్టత కోసం అయితే తెలుసుకుందాం. అయ్యగారు చెప్పండి, ఈ రోజు ఆ ప్రత్యేకత ఏంది? భద్రకాళీ శరణం మమ ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాళరాత్రేతి మహాగౌరీతి అష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తిత అని దేవి మహాత్మ్యము దేవి భాగవతం చెప్పినట్టు 9 రూపాలలో అమ్మవారిని దర్శించడం ద్వారా మనలో ఉన్నటువంటి యొక్క దుర్గుణాలు తొలగి సుబుద్ధి జ్ఞాన వైరాగ్యములను అమ్మవారు ప్రసాదిస్తుంది. అలాగే ఇవాళ 9వ రోజు, ఈ సంవత్సరం ఎక్కువ రావడం 10వ రోజుగా ఇవాళ అమ్మవారు సిద్ధిదాత్రి క్రమములో మహిషాసుర మర్దినిగా మనకు కనిపిస్తుంది. మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను అనేక బాధలు పెడుతూ ముచ్చెముడలు పట్టిస్తాడు. అందరు దేవతలు మహాపరాశక్తిని వేడుకొనగా అమ్మవారు మహిషాసుర మర్దినిగా మహాకాళిగా ఆవిర్భవించి మహిషాసురుణ్ణి సంహరిస్తుంది. తద్వారా లోకానికి రాక్షసుల పీడ నుంచి నివృత్తి చేసి లోకాన్ని రక్షిస్తుంది. ఆ భావంగానే అమ్మవారు జరిపిన విజయాలను పరంపరగా నవరాత్రుల్లో మనం విజయదుర్గగా అమ్మవారిని 9 రూపాలలో దర్శించి మొదటి రోజు మరి అమ్మ నీవు ఏమేమి ఇచ్చినావు లోకానికంటే ఫస్ట్ బాలాగా ఆవిర్భవించి జ్ఞాన మంత్ర దీక్షగా గాయత్రిగా అన్నపూర్ణేశ్వరిగా అలాగే మహాలక్ష్మిగా లలితగా భువనేశ్వరిగా భవానిగా సరస్వతిగా దుర్గాగా ఇవాళ కాళికగా అమ్మవారిని మనం పోలుస్తూ మన బాధలని తీర్చి లోకాన్ని మమ్మల్ని రక్షించు తల్లి అని ప్రార్థిస్తుంటాము. ఈ యొక్క భద్రకాళి దేవాలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకైతే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు. మనం ఈవో గారు ఉన్నారు, తనతో మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ యొక్క విజయదశమి పండుగను పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఏర్పాట్లు ఎలా చేశారు? విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు విజయదశమి, దీనికి సంబంధించి దేవస్థానం నందు ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. భక్తుల కొరకు ప్రత్యేకంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. వాళ్ళకి తాగునీటి సదుపాయము, అదేవిధంగా ప్రసాద వితరణ, అన్నదాన వితరణ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. విఐపీలు అంటే వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలా ఏర్పాటు చేశారు? విఐపీలు వచ్చినప్పుడు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా వారిని సపరేట్ క్యూ లైన్ తీసుకొని వచ్చి వారికి దర్శనం చేయించి పంపించడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశామని అయితే చెప్తున్నారు. విఐపీ వివిఐపీ అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు. కొంతమంది భక్తులు అయితే వచ్చారు, వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమని మొక్కుతున్నారు? వరంగల్ నుంచి అండి, లోకల్ ఎయిడ్స్. మేము ప్రతి సంవత్సరం దసరాకి శరణవరాత్రులకి అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాము. వివిధ రూపాల్లో రకాలుగా అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు. వరంగల్లో భద్రకాళి అమ్మవారికి ఒక స్పెషల్ దర్శనాలు అన్నవి ఇక్కడ విజయవాడ తర్వాత ఇక్కడే జరుగుతాయి. చాలా బాగుంటుంది, అందరూ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మనం చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలైతే పెద్ద ఎత్తున ఈ యొక్క భద్రకాళి దేవాలయాన్ని అయితే సందర్శించడానికి అయితే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఈరోజు మహిషాసుర మర్దినిగా ఈ యొక్క అవతారం చెందడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క రాక్షస పాలన అంతమయ్యి ప్రజలకు మంచి చేసే విధంగా ఈరోజు మహిషాసుర మర్దినిగా అవతరించారని ప్రధాన అర్చకులు అయితే చెప్తున్నారు. అన్ని ఏర్పాట్లు అయితే
విజయదశమి పండుగను పురస్కరించుకొని అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విఐపి వివిఐపి అదేవిధంగా ప్రతి సామాన్య ప్రజలు కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకునేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాల్మన్, బీఆర్కే న్యూస్, వరంగల్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.